వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశాడన్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. కేసీఆర్ చేసిన అవినీతి దేశమంతా చూసేలా చేస్తారని స్పష్టం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయడం జరిగిందని వెల్లడి. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న RRR సినిమా బృందానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం చారిత్రాత్మకమని వెల్లడి. మెదక్ పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు. కేంద్ర ప్రభుత్వం కవితను అనవసరంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న బీఆర్ఎస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశాడని, కాళేశ్వరంలో పెద్ద అవినీతి జరిగిందని అందరికీ తెలుసన్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్లకు కంటే కూడా పెద్ద స్కామ్ కాళేశ్వరం స్కామ్ అని, ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్ చేసిన అవినీతి దేశమంతా చూసేలా చేస్తానన్నారు. 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పి 1.5 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని, ఇది అటర్ ప్లాన్ ప్రాజెక్ట్ అని, అసలు అవసరం లేని ప్రాజెక్ట్ ఇదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నాడు కేసీఆర్ గారు. అద్భుతంగా తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలందరినీ మోసం చేసిన వాడు కేసీఆర్ గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, మీడియాకు తెలుసు, ఆఖరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా ఇంతవరకు ఏ స్కామ్కు తీసిపోని కాళేశ్వరం, ఒక 2G కైనా ఒక కోల్గేట్ కైనా ఏ మాత్రం తీసిపోని స్కాము కాళేశ్వరం స్కామ్. ఎందుకంటే దీంట్లో 70,000 కోట్ల అవినీతి జరిగిన స్కాము కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందు కారణంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి, పార్లమెంటేరియన్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. సో రేపు పొద్దున ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేయాలనుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 38,500 కోట్ల రూపాయలతో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16,40,000 ఎకరాలకు నీళ్లివ్వాలని తలంచితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 1,20,000 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చేటట్టు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి ఇంత ఖర్చు పెట్టి 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తాదని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు అసెంబ్లీలో నిలబడి వాళ్ళ మంత్రే కేవలం 1,50,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చింది అని చెప్తున్నారు అంటే మరి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? మరి దీన్ని ఏమనాలి? ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టు అనక 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తుందని చెప్పి కేవలం 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చిన ప్రాజెక్టును అట్టర్ ఫ్లాప్ అనక ఏమనాలి? కాళేశ్వరం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫియాస్కో ఆఫ్ తెలంగాణ. మేము ఢిల్లీ వరకు వెళ్ళి సిబిఐ అయినా కాగైనా మేము కంప్లైంట్ ఇచ్చాం, మేము మాట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం. ఏ ఒత్తిడికి లొంగకుండా ధైర్యంగా ఒక మహిళనయ్యుండి నేను కొట్లాడుతున్నా. పాదయాత్ర కూడా మేము చేశాం. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర ఒక ఆడదాన్నయ్యుండి ఎండనక వాననక మేము చేయడం జరిగింది. ఎందుకు చేశాం? ప్రజల కోసం చేశాం. ప్రజల పక్షాన అడగాల్సిన ప్రశ్నలను మేము అడిగాం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కేసీఆర్ గారు? రుణమాఫీ అన్నాడు, మహిళలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు, ఉచితంగానే ఎరువులు అన్నారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ కు? మరి నిలబెట్టుకోవడం చేత కాలేదు అంటే ఇది దిక్కుమాలిన పాలన కాక ఏమవుతుంది? మరి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఎంక్వైరీలు వేయటం లేదు? అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు మళ్ళీ కాళేశ్వరం మీద కరప్షన్ లో భాగంగా, పోరాటంలో భాగంగా ఢిల్లీ వరకు వెళ్తున్నాం. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి, పార్లమెంటేరియన్స్ దృష్టికి ఇది తీసుకురావాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమతం. కానీ ఈ ప్రాసెస్ లో అందరూ ఎంపీలు కూడా తెలంగాణకు జరిగిన అన్యాయానికైతేనేమి, తెలంగాణ ఎంపీలైతేనేమి అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు.
శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని, 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. 32 లక్షల మంది పురుషులు కాగా 38 లక్షల మంది మహిళలు ఉన్నారని అన్నారు. మహిళల నుండి ఎక్కువ ఆదరణ వస్తుందని, 12 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 8 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ అవసరమని గుర్తించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ 8th వార్డులో జరుగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సో ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది, సజావుగా జరుగుతూ ఉందా లేదా అని ఆకస్మికంగా ఈరోజు గజ్వేల్లో ఈ కంటి వెలుగు క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. పేషెంట్స్ అందరితో కూడా మరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. పరీక్ష అయిపోయినటువంటి వారిని కూడా ఎలా పరీక్ష చేశారు, మీకు ఎలా జరుగుతుంది అన్నప్పుడు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలను విజిట్ చేసి ఈ సౌకర్యాన్ని బాగా వాడుకుంటూ ఉన్నారు. మరి నాకు కూడా మహిళలతో మాట్లాడిన తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది. ముఖ్యంగా మహిళలు చాలా ఓపికగా చూస్తూ ఉన్నారు. మేము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గంటలోపు పరీక్ష చేసి మాకు అద్దాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నారని చెప్పి ఆ ఇచ్చిన అద్దాలను కూడా చూపించడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ మాకు 15 రోజుల్లోగా తయారు చేసి తిరిగి మా ఇంటికి తెచ్చిస్తామన్నారు. నా అన్నీ కూడా పరీక్షలు అయిపోయినాయని చెప్పి మరొక మహిళ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,02,290 మందిని ఇప్పటి వరకు కంటి వెలుగుల్లో పరీక్ష చేయడం జరిగింది. ఈ 70 లక్షల మందిలో 32 లక్షల మంది మగవారు, 37 లక్షల మంది మహిళలు పరీక్ష చేసుకున్నారు. అంటే దాదాపు 5 లక్షల మంది మహిళలు ఎక్కువగా పరీక్ష చేసుకున్నారు. అంటే ముఖ్యంగా మహిళలు ఈ క్షేత్రాలను, ఈ కంటి వెలుగు కేంద్రాలను బాగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. 21,054 మందికి మరి హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎవరికైతే మేము గుర్తిస్తారో వారికి 15 రోజుల్లోగా ఆ కళ్ళజోళ్లను తిరిగి వారికి అందజేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సో ఈ 70 లక్షల మందిలో కంటి చూపు సమస్య లేనటువంటి వాళ్ళు 48,91,000 మంది. అంటే దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఈ వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మన కంటి వెలుగు కేంద్రాలు ఒక పరిష్కారాన్ని ఇచ్చాయి, చికిత్సనిచ్చాయి, వారికి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా చక్కగా ఉపయోగపడతా ఉంది. ఇప్పటి వరకు 4,565 గ్రామ పంచాయతీల్లో ఈ కంటి వెలుగు గుర్తింపు పూర్తయిపోయింది. ఈ 4,565 గ్రామాల్లో ఆ గ్రామాల్లో కంటి వెలుగు బృందాలు వెళ్ళి పరీక్ష చేసి వారికి అవసరమైన మందులు, అద్దాలు ఇచ్చేటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది. మరి మిగతా గ్రామాల్లో ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మున్సిపల్ వార్డ్స్ కూడా చూసుకున్నప్పుడు 1,616 మున్సిపల్ వార్డులలో కంటికి సంబంధించిన పరీక్షలు పూర్తయిపోయి మరి అక్కడ అవసరమైన చికిత్స కూడా అందించాం. సో ఈ ప్రక్రియ మొత్తంగా 100 రోజుల్లో చేయాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం.
ఈ 100 రోజుల్లో దీన్ని పూర్తి చేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న RRR సినిమా బృందానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డు పొందిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలని అన్నారు. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం చరిత్రాత్మకమని సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలని అన్నారు. కానీ సహజ మరణాలకు కూడా వర్తింపజేయాలనేది మన ప్రధాన అభిప్రాయం. అదేవిధంగా అమెరికా లాంటి దేశాలకేమో హైదరాబాద్లో కాన్సెప్ట్ ఉన్నాయి, దాన్ని మనం ఏమన్నా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెదక్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, రాగి అశోక్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇంతమంది వినిపిస్తారా? పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మహిళలను జాగృతం చేసి మహిళలందరూ కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా వారందరినీ కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చి
తెలంగాణ సాధించడంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తామన్నటువంటి విధానంలో పనిచేసి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు పద్మాదేవి గారి ఆదేశాలతో వారి నాయకత్వంలో వారి క్యాంప్ ఆఫీస్లో వారి జన్మదిన సంబరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బట్టి జయపతి గారు ఇతర నా సహచార మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మా నాయకులు పార్టీ నాయకులు మహిళా సోదరిమణులు మహిళా కోఆప్షన్ సభ్యులు మరి అందరూ కూడా ఎంతోమంది స్త్రీలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఆ రోజుల్లో ఎలాంటి స్వలాపేక్ష లేకుండా తెలంగాణ సాధన లక్ష్యంగా పనిచేసి మరి ఈరోజు అందరి నోళ్లలో బతుకమ్మ అంటే కవితమ్మ గుర్తుకొస్తారు. ఆ విధంగా వారు పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం, బాల సదన్లో అక్కడ ఉన్న అనాథ శరణాలయంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం ఇతర కార్యక్రమాలు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి మేమంతా కూడా భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, వారు ఇంకా చాలా కాలం ప్రజాసేవలో ఉండి ఇంకా ఉన్నతమైన పదవులు వారు సాధించేందుకు భగవంతుడు వారికి ఆశీర్వదించాలని కోరుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. చల్లగరిగకు చెందిన కనుకుంట్ల మధునమ్మ నరసయ్యలకు 3 కుమారులు కుమార్తె సంతానం కాగా సుభాష్ చంద్రబోస్ అందరికంటే చిన్నవారు. తండ్రి నరసయ్య రిటైర్డ్ టీచర్, తల్లి మధునమ్మ 2 ఏళ్ల క్రితం మృతి చెందారు. చంద్రబోస్ కు చిన్ననాటి నుంచే పాట అంటే ప్రాణం. ఇంటి పక్కనే శివాలయం ఉండటంతో బాల్య దశ నుంచే భజన పాటలు పాడుతూ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు ఆయన మిత్రులు అంటున్నారు. ఇక చంద్రబోస్ 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. 1984 నుంచి 85లో 10th పూర్తి కావడంతో పాలిటెక్నిక్ లో చేరారు. కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశారు. 1994-95లో తాజ్ మహల్ సినిమాలో మంచుకొండల్లోని చంద్రమ పాటతో సినీ రంగంలోకి ప్రవేశించారు. నేనున్నాను సినిమాలో మౌనంగానే ఎదగమని, చీకటితో వెలిగే చెప్పెను అనే 2 పాటలకు నంది అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత గేయ రచనలకు మరెన్నో పురస్కారాలు స్వీకరించారు. తాజాగా నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన సినీ ప్రేమికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక చంద్రబోస్ స్వగ్రామంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 3000 పాటలు రాశారు చంద్రబోస్. మారుమూల ప్రాంతమైన చల్లగరిగలో అక్షరాభ్యాసం మొదలుపెట్టిన ఆయన గేయ రచయితగా అంచెలంచెలుగా ఎదగడం తమకు గర్వకారణమని అంటున్నారు సన్నిహితులు. చంద్రబోస్ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ఉమ్మడి ఓరుగల్లు వ్యాప్తంగా సినీ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు రింగ్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో తరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. వీరు నారాయణరెడ్డిపల్లి నుండి రాయచోటి పట్టణానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లా జనసేన ఆవిర్భావ దినోత్సవం సమీపించడంతో జనసైనికులు మాటల తూటలకు పదును పెట్టారు. ఈ నెల 14న చలో మచిలీపట్నం జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ గోడ పత్రికలను న్యూజివీడ్ లో ఆవిష్కరించారు. వైసీపీ మంత్రుల వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సభ సమాధానం చెబుతుందని ఎదురు చూస్తున్నారు జన సైనికులు. జనసేన అధినేత వారాహి వాహనం పై లక్ష్మీ పార్వతి విమర్శలు చేస్తే ఊరుకోమని పవన్ సేన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద రోజు అవాకులు చవాకులు పేలుతున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకి ఆ రోజు సమాధానం చెప్పనున్నారు.
పేరుని నాని రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెడతారా కాసుకొని కూర్చొని రోజు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే పక్కనే ఉన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు నోటికి వచ్చినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే బూతుల మంత్రిగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గుయ్యమనేలా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పనున్నారు. మొత్తం కూడా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా తూర్పు కృష్ణాలో జనసేన పార్టీ గెలవబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా బహిరంగ సభ తర్వాత మార్పు అనివార్యంగా కనపడిద్ది అందరికీ కూడా. ఈ విధంగా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి సమాయత్తం అవుతూ ఉంది. దానిలో భాగంగానే 10 నియోజకవర్గాలకి ఇద్దరిద్దరు చొప్పున నియోజకవర్గ ఇన్ఛార్జీలని కేటాయించారు. లోకల్ నాయకత్వంతో కలిపి 30 మందిని 10 నియోజకవర్గాలని కూడా పార్టీ కేటాయించింది. వీళ్ళంతా కూడా ప్రతి గ్రామంలో అట్లాగే ప్రతి మండలానికి వెళ్ళి బహిరంగ సభ జయప్రదానికి జన సమీకరణ కోసం కృషి చేస్తారు. అట్లాగే ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం లక్ష్మీ పార్వతి వారాహి వాహనం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. గతంలో ఒకసారి చెప్పింది 12 గంటలకి ఎన్టీఆర్ గారు కల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి. నీకు ఎన్టీఆర్ కల్లోకి వస్తున్నాడో లేదో కానీ నువ్వు గనక వారాహి వాహనం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే గనక జన సైనికులు కల్లోకి వస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే కనుక మీకు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నూజివీడు నియోజకవర్గం నుంచి 10,000 మంది పైన ఈరోజు బహిరంగ సభకి జన సమీకరణ ఇక్కడున్న నాయకత్వం మొత్తం చేస్తూ ఉంది. మనం రాజీవ్ సర్కిల్ నుంచి ఆ రోజు ర్యాలీ బయలుదేరుద్ది. అందరూ కూడా జయప్రదానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న షేక్ అబ్దుల్ రహీం మరియు గంజాయి సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లాకు చెందిన రాములు మరియు స్వరూప అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణం ఎస్ఈబి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఈబి కార్యాలయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న 3 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అదేవిధంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిన సరళ మరియు రాములు నర్సీపట్నం మరియు తుని ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహీం కు విక్రయిస్తే రహీం గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాకు గంజాయి నేరాలపై అందిన సమాచారం మేరకు మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే మా అడిషనల్ ఎస్పీ గారైన రాజేంద్ర గారి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని దిగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో 4 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంటి వద్దే ఆ గంజాయిని సప్లై చేసిన మరో 2 వ్యక్తులను కూడా అదుపులోనికి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా ఒక వ్యక్తి స్వరూప, ఈవిడ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. రాజపల్లి గ్రామం వీరి సొంతూరు, నర్సంపేట అనేది వీరి మండలం. అలాగే అదే గ్రామానికి చెందిన ఆవిడ యొక్క తోటి గ్రామస్తుడైన రాములు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయిని తక్కువ రేటుకి కొనుగోలు చేసి కేజీ సుమారుగా 2,500 రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ అబ్దుల్ రహీం అనే వ్యక్తికి ఒక్కొక్క కేజీ 6,000 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. ఇతను ఈ యొక్క గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా 10 గ్రాముల ప్యాకెట్లుగా మార్చుకొని
ఒక్కొక్క ప్యాకెట్ని 300 రూపాయల చొప్పున ఇతను కస్టమర్లకి అమ్ముకుంటూ ఉంటాడని విచారణలో అతను చెప్పడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. కేసు అయితే నమోదు చేశాం. ఈ కేసులో మరిన్ని విషయాలు అనేది విచారణలో బయటపడతాయి. థ్యాంక్ యూ. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం వల్ల ఆ పార్టీకి ఒక్క ఓటు పెరుగుతుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఆయనను చూసి బీజేపీకి ఓట్లు వెయ్యరని విమర్శించారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన ఆది జాంబవంతుని గుడి నిర్మాణం చేయాలని టీటీడీని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట రామాలయంలో ఆ రామాలయం కట్టినటువంటి జాంబవంతుడికి కూడా ఒక గుడి, ఒక విగ్రహం కట్టాలని టీటీడీ ఆధ్వర్యంలో ఆ దేవాలయం ఉంది కాబట్టి వారే దాన్ని నిర్మించాలని చెప్పి దాని మీద వాళ్ళు ప్రోత్సహించే విధంగా వాళ్ళని డైరెక్షన్ ఇవ్వమని చెప్పి స్వామివారిని కోరటం జరిగింది. ఆది జాంబవుడు చాలా గొప్ప వ్యక్తి, రాముడికి సేవలు అందించినటువంటి వ్యక్తి, రాముడికి దేవాలయం ఒంటిమిట్ట దేవాలయాన్ని కట్టి చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన మహాపురుషుడు. ఆ మహాపురుషుడికి దేవాలయం లేకపోవడం అది మంచిది కాదు, దురదృష్టకరం. ఆది జాంబాలయం కట్టాలని చెప్పి జాంబవంతుడి దేవాలయం కట్టాలని టీడీటీకి విజ్ఞప్తి స్వామివారికి విజ్ఞప్తి చేసుకున్నాం. రేపు ఉగాది శ్రీరామ ఉత్సవాల లోపన్న ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయమని చెప్పి, శ్రీరామ ఉత్సవాలు అక్కడే జరుగుతాయి కాబట్టి ఆ గుడి కట్టినటువంటి జాంబవంతుడు కూడా తొందరగా ఆ కార్యక్రమాన్ని చేయమని విజ్ఞప్తి చేసుకున్నాను. అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి మళ్ళీ ఆయన నాయకత్వంలో మరింత వేగవంతంగా జరిగే విధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి కూడా స్వామివారిని కోరటం జరిగింది. ఆ కార్యక్రమం దేశంలో ఒక అద్భుతమైన పాలన, గ్రామ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి ఒక అద్భుతమైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాట్రేనికోన మండలం పెనుమల్లె లక్ష్మీవాడ వరకు 1,66,00,000 వ్యయంతో నిర్మించనున్న ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, ముమ్మిడివరం నియోజకవర్గం వ్యవసాయ సలహా మండలి సభ్యులు నడింపల్లి సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ సానబోయిన నాగేశ, మార్కెటింగ్ వైస్ చైర్మన్ కాశీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి అన్నమాట ప్రకారం మన ప్రభుత్వంలో సంక్షేమానికి ఇవాళ పెద్దపీట వేస్తూ, అలాగే అభివృద్ధి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అభివృద్ధి జరగట్లేదు. ఒక్కసారి వచ్చి ముమ్మడివరం చూడమని నేను చెప్తున్నా. సుమారు 30-40 కోట్ల రూపాయలతో ఇక్కడ మంచినీటి ఎద్దడికి సంబంధించి ఇవాళ వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది. 80 ట్యాంకులు కడుతున్నాం. అలాగే రహదారులకు సంబంధించి కూడా ఇవాళ మన నియోజకవర్గం మిగతా నియోజకవర్గంతో చూసుకున్నట్లయితే మన నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పి ఇవాళ నేను తెలియజేసుకుంటూ ముమ్మడివరం ప్రజలకు ఏదైతే ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశాడన్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. కేసీఆర్ చేసిన అవినీతి దేశమంతా చూసేలా చేస్తారని స్పష్టం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయడం జరిగిందని వెల్లడి. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న RRR సినిమా బృందానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం చారిత్రాత్మకమని వెల్లడి. మెదక్ పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు. కేంద్ర ప్రభుత్వం కవితను అనవసరంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న బీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.